అలానే మరి పోయిన వారం నేను మరి రత్నం గారి కుమార్తె నిమిత్తం చెప్పాను. మరి పోయిన వారమే మరి మాకు ఒక ఫోన్ కాల్ పొద్దున వచ్చిందండి. మరి బేబీ సరోజిని గారి మనవడు, మరి ఆ బిడ్డ చాలా జ్వరముతోని మరి ఫిట్స్ వచ్చి బాధపడుతున్నాడు అన్నప్పటికీ చర్చ అయిపోగానే ఇటు నుంచి ఇటే మరి నేను అయ్యగారు వెళ్ళడం జరిగింది. ప్రార్థనలు చేశాము. దేవుని అద్భుత కార్యం నేను అంతా చెప్పను కానీ దేవుని అద్భుత కార్యం ఏంటంటే మరి ఆ బిడ్డ మరి దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఈరోజు సాక్షిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఆ బిడ్డ మరి మెదడులో ఈ పక్కన మరి కొంచెము వాపు వచ్చిందంటండి. ఆ వాపు రాకూడదు, మరి వచ్చిన వాళ్ళు బ్రతకరు. కానీ అది ఎవరి కార్యం అండి? దేవుని కార్యం. మనం చేసిన ప్రార్థనలకి, నేను కాదు, పాస్టర్ గారు కాదు, మేము చేసిన ప్రార్థనలకి దేవుడిచ్చిన జవాబు. హల్లెలూయా. మరి దేవుడు స్వస్థపరచడానికే ఉన్నాడు. దేవుడు ఆయన కనుదృష్టి అంతా కూడా మన మీద ఉన్నది. కాబట్టి మనము దేనికి కూడా మన జీవితంలో కృంగిపోవాల్సిన అవసరమో లేదు. కానీ ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుడి పాదాల దగ్గర ఉండి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుని కార్యము మనము చూస్తాము. దేవునికి స్తోత్రం.